మ్యామ్ నాకు ఒక డౌట్. వాటరు యాక్చువల్ ఏంటంటే రోజు మనం ఎన్ని లీటర్స్ వాటర్ తాగొచ్చు, అసలు ఎంత తాగొద్దు? బయట అయితే ఎక్కువ టాక్ ఏంటంటే వాటర్ ఎక్కువ తాగితే స్కిన్ గ్లో పెరుగుతుంది, అలా ఇలా ఏవో చెప్తారు. వాటర్ తాగకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తారు. అసలు మన ఆయుర్వేద దాంట్లో ఏది కరెక్ట్ మనది? బాగా క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే సోషల్ మీడియా నిండా ఇదే, ఎక్కువ నీళ్ళు తాగాలి, ఎక్కువ నీళ్ళు తాగాలి, ఎక్కువ నీళ్ళు తాగాలి అని అందరూ చెప్తున్నారు. కానీ ప్రతి మనిషి సేమ్ కాదు కదమ్మా. ప్రతి మనిషి సేమ్ కాదు. ప్రతి సీజన్లో ఎక్కువ నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ఒకటే ఒక చిన్న రూల్ చెప్తుందనమాట, దాహం వేసినప్పుడల్లా నీళ్ళు తాగాలి. బికాస్ బాడీ చెప్తుంది అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఎంత అవసరం, మీరు ఎంత పని చేస్తున్నారు, మీ ఏజ్ ఏంటి, మీ ఏరియాలో ఉంటున్నారు, ఆ సీజన్ ఏంటి, దాన్ని బట్టి బాడీ నీడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి. అందరూ చాలా ఎక్కువ నీళ్ళు తాగాలని రీజనే లేదు. ఎండాకాలం న్యాచురల్గా చలికాలంలో ఎంతైతే తీసుకుంటారో దానికంటే ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి. ప్రతి వ్యక్తి వేరేలాగా ఉంటుందన్నమాట. సో కాబట్టి నీళ్ళ రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటే మెయిన్ రూల్, దాహం వేసినప్పుడల్లా నీళ్ళు తాగడం అనేది ఇంపార్టెంట్. ఇంకో క్రైటీరియా ఏంటంటే యూరిన్ కలర్ మీరు చూసుకోవాలి. వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఒకవేళ డార్క్ కలర్ యూరిన్ వచ్చిందనుకో, డార్క్ ఎల్లో, అప్పుడు మీరు నీళ్ళు తక్కువ తాగుతున్నట్టు. అప్పుడు మీరు కొంచెం వాటర్ క్వాంటిటీ పెంచండి. నార్మల్ కలర్ యూరిన్ వస్తుంది, లైట్గా ఉంది అంటే ప్రాబ్లమే లేదు. ఓకే, సో దాన్ని బట్టి కూడా మీరు ఇది డిసైడ్ చేయొచ్చు అనమాట.